సెంట్రల్ జోన్ కవిత గారి ఆధ్వర్యంలో కొన్ని కేసెస్ డిటెక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో కొంత ఫోకస్డ్గా కొన్ని కేసెస్ అనలైజ్ చేయడంలో ఒక సైబర్ నేరం మన లోకల్గానే అక్యూజ్డ్ సైబర్ నేరాన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో 18/8/2025 మొహమ్మద్ షబీర్ అనే వ్యక్తికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఏమని, నేను సాయం ఐటీ కంపెనీ మడికొండలో పనిచేస్తున్నాను, మీరు ఒక హాస్టల్ నడుపుకుంటున్నారు కదా, సో మాకు ఫుడ్ ఆర్డర్ కావాలి అని చెప్పి మా ఎంప్లాయీస్కి ఫుడ్ సప్లై చేయడానికి ఆర్డర్ ఇస్తాము అని చెప్పి అడ్వాన్స్ అమౌంట్ తీసుకుంటాడు తన దగ్గర. మేము మీకు ఫుడ్కి ఆర్డర్ ఇస్తాము అని చెప్పి తన దగ్గర ఒక 1,88,000 తీసుకుంటారు. ఇస్తే మేము కాంట్రాక్ట్ ఇస్తాము అన్న దాంతో అది నిజమే అని, ఇక్కడే కంపెనీ కదా అని ఉద్దేశంతో ఆ విక్టిమ్ ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు, కానీ వెంటనే తను వాడే ఫోన్ నెంబర్కి కాకుండా వేరే నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి ఫోన్పే చేయించుకోవడం జరిగింది. సో దాని ద్వారా సో అలా చాలా కేసుల్లో ఈ నేరస్తుడు సుమారు 17 కేసులు 23 కేసుల్లో ఇట్లాంటి సేమ్ ఎంఓ తోటి 23 మందికి ఫోన్ చేసి రకరకాల సందర్భాల్లో 2022, 23, 25, 26 సంవత్సరాల్లో ఇలా కంప్లైంట్ చేయడం, ఇలా నేరాలు చేయడం జరిగింది. సో హనుమకొండ వాళ్ళు చాలా టెక్నికల్ అనాలిసిస్ ద్వారా పోర్టల్స్ కూడా అన్నీ వాడి ఈ వ్యక్తి మోసం చేసిన వ్యక్తి మొహమ్మద్ షబీర్ అలియాస్ కిరణ్ కుమార్ అలియాస్ శ్రీకాంత్ రెడ్డి అలియాస్ నరసింహారెడ్డి ఇలా రకరకాల పేర్లతో తను మోసం చేశాడు. సో ఇలా ఈ వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని పైన మొత్తం 17 ఎఫ్ఐఆర్లు అయి ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. సిసిపిఎస్ వరంగల్ హనంకొండలో 3, అట్లాగే కేయూసీ లిమిట్స్లో 2, మటవాడలో 1, ఖమ్మం పోలీస్ కమిషనరేట్లో 3, నిజామాబాద్, నిర్మల్, నల్లగుంట, కరీంనగర్ అన్ని ప్రాంతాల్లో ఉన్న హాస్టల్స్కి ఇదే విధంగా ఫోన్ చేసి వాళ్ళని మోసం చేయడం జరిగింది. ఈ అన్ని నేరాల్లో తను 33,33,33,950 రూపాయలు వాళ్ళందరినీ మోసం చేయడం జరగగా అందులో 12,40,000 పుటాన్ హోల్డ్ అవ్వడం జరిగాయి. మేము ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎంత డబ్బు వాపస్ వచ్చింది, ఎంత డబ్బు విక్టిమ్స్కి చేరింది అనేది కూడా మేము ఎంక్వైరీ చేస్తాము. అయితే ఇందులో ఇంకా రిజిస్టర్ చేయాల్సిన కేసులు కూడా ఒక 6 ఉన్నాయి. అవి ఓన్లీ కంప్లైంట్ స్టేజ్లోనే ఉన్నాయి, అమౌంట్ తక్కువగా ఉన్నందుకు. హవెవర్ ఆ కేసెస్ కూడా రిజిస్టర్ చేస్తాము. ఈ ఆపరేషన్లో భాగంగా కొన్ని పాస్బుక్స్, అట్లాగే చెక్స్, అట్లాగే ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో మాకు తెలిసిన ఇంకోటి ఏంటంటే, సుమారు ఈ వ్యక్తి 20కి పైగా సిమ్ కార్డ్స్ వాడాడు. బికాస్ ఫోన్ చేసిన ప్రతిసారి ఒక సిమ్ ద్వారా ఫోన్ చేయడము, ఆ తర్వాత వేరే నెంబర్కి ఫోన్పే చేయించుకోవడము, ఆ తర్వాత నెక్స్ట్ కాల్కి ఫోన్ నెంబర్ మార్చడం. ఈ 23 కేసుల్లో కూడా ఏ 2 కేసుల్లో కూడా ఒకే నెంబర్ వాడలేదు. సో దాని ద్వారా మాకు ఈ నేరస్తుని పట్టుకోవడం కొద్దిగా లేట్ అయింది. హవెవర్ మా ఆఫీసర్స్ చాలా చాకచక్యంగా వీళ్ళని పట్టుకున్నారు. దాన్ని రిమాండ్ చేయడం జరిగింది ఆల్రెడీ. సో ఈ సందర్భంగా ఐ రియల్లీ అప్రిషియేట్ డీసీపీ సెంట్రల్ జోన్ కవిత, ఏసీపీ హనంకొండ నరసింహారావు గారు, అట్లాగే ఎస్హెచ్ఓ హనంకొండ శివకుమార్, అతని టీము కిరణ్ కుమార్, రామల కుమార్, రవి, కారుణ్య మరియు సల్మాన్ పాషా వీళ్ళందరూ కూడా ఒక టీం వర్క్ లాగా రకరకాల క్లూస్ని కూడా వర్కౌట్ చేసి నేరాన్ని గుర్తించడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా ద్వారా అందరికీ కూడా మేము వరంగల్ పోలీస్ తరఫున చెప్పే మెసేజ్ ఏంటంటే, డెఫినెట్లీ గుర్తు తెలియని వ్యక్తులకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. పేరు ఎవరు ఫోన్ చేస్తున్నారో వాళ్ళకే పంపిస్తున్నారా లేక మనకి తెలిసిన వ్యక్తికి పంపిస్తున్నామా లేక అజ్ఞాత వ్యక్తికి పంపిస్తున్నామా అనేది ఒక్కసారి మనం వెరిఫై చేసుకుంటే ఇట్లాంటి నేరాల బారిన పడకుండా ఉంటాము. అలాగే ఈ నేరాల బారిన పడినా కూడా వెంటనే 1930 కాల్ చేసి సహాయం తీసుకుంటే
పోయిన అమౌంట్ చిన్నదైనా సరే సహాయం తీసుకుంటే మాకు వాళ్ళు మళ్ళీ మళ్ళీ అదే నేరాల్లో పాల్గొంటే మాకు డిటెక్ట్ చేయడం ఈజీ అవుతుంది. అలా సైబర్ నేరాలని తగ్గించిన వాళ్ళం అవుతాము. మీ అందరికీ మనము తెలంగాణ గవర్నమెంట్ చేసిన అపారమైన కృషి వల్ల మీ అందరికీ కూడా తెలుసు, ఒక అన్ని రాష్ట్రాల్లో ఎన్సీఆర్పి కంప్లైంట్స్ అంటే కంప్లైంట్స్ ఎఫ్ఐఆర్స్ కావు, కేవలం కంప్లైంట్స్ అన్ని రాష్ట్రాల్లో నెంబర్ పెరిగితే మన రాష్ట్రంలో ఒక 3% తగ్గాయి. అంటే డెఫినెట్లీ అవేర్నెస్ దాని ఇంపాక్ట్ కొద్దిగా ఉంది, కానీ ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. బికాస్ అమౌంట్ లాస్ట్ అనేది రోజు రోజుకి అమౌంట్ పెరుగుతూ ఉంది, బట్ బాధితులు తగ్గుతున్నారు. బట్ అయినా కూడా అవేర్నెస్ ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది దీంట్లో భాగంగా మేము కూడా అవేర్నెస్ కార్యక్రమాలు రకరకాల మాధ్యమాల ద్వారా చేస్తున్నాము. ఈ నెల కూడా సురక్షక తిరంగా ఆధ్వర్యంలో కూడా చాలా ప్రాంతాల్లో అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి మీడియా ద్వారా ప్రజలందరికీ నా విన్నపం, అజ్ఞాత వ్యక్తులకి డబ్బులు పంపించే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సైబర్ సేఫ్టీకి సంబంధించి, సైబర్ క్రైమ్ నివారణకి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే మీరు డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేయండి. అట్లాగే మీకు ఎక్కడ అనుమానం ఉన్నా సరే ఇది సైబర్ ఫ్రాడ్ కావచ్చు అని చిన్న అనుమానం కలిగినా సరే అది సైబర్ ఫ్రాడ్గానే భావించండి. అలాగే మీకు ఎటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కనిపించినా, ఏది కనిపించినా కూడా, ఎస్పెషల్లీ ఇన్వెస్ట్మెంట్ పేరు మీద చాలా రకాల అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. అవి ఏవి కనిపించినా అవి మీలో ఒక రకమైన ఆశను రేకెత్తిస్తాయి. అలా ఆశ రేకెత్తిస్తుంది, తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయి అన్న ఏదైనా కూడా అది సైబర్ నేరమే అని గుర్తించండి. డెఫినెట్లీ అదేదో యాడ్లో ఉన్నట్టు డబ్బులు అయితే ఊరికే రావు. అలా తక్కువ ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువ రిటర్న్స్ వచ్చేవన్నీ కూడా సైబర్ ఫ్రాడ్స్ అనుకొని ఆ జాగ్రత్తతోటే ముందుకెళ్తే మనం ఈ నేరాలను నివారించగలుగుతాము. నష్టం జరుగుతుంది వాళ్ళకి. అలా కాకుండా ఉండాలంటే మన జాగ్రత్తనే మనకి మొదటి ఆయుధం. ఆ తర్వాత మేము పోలీసులం వస్తాము, ఎఫ్ఐఆర్స్ చేస్తాము, నేరస్తులను పట్టుకుంటాము, వీలైనంత డబ్బులు రికవరీ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు ఈ కేసులో కూడా 33 lakhs తను మోసపోయినా సరే చాలా మటుకు డబ్బులు తను బెట్టింగ్స్లో, గ్యాంబ్లింగ్స్లో పోగొట్టుకున్నాడు. సో తన దగ్గర రికవరీ చేయడానికి కూడా బ్యాంక్ అకౌంట్స్లో పెద్దగా అమౌంట్ మనకి పుట్ ఆన్ హోల్డ్ అయిన అమౌంట్ తప్ప వేరే అకౌంట్స్ ఏం లేదు. ఇందులో కూడా మేము ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, ఏంటి, ఏ యాప్స్కి వెళ్ళాయి, ఆ యాప్ల గురించి కూడా ప్రజల్లో అవగాహన పెంచడం జరుగుతుంది. మరొకసారి ఈ సందర్భంగా మా టీం కవిత ఆధ్వర్యంలోని ఉన్న ఈ టీంని, సైబర్ క్రైమ్ సైబర్ వారియర్స్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇట్లాగే మిగతా కేసెస్లో కూడా తప్పకుండా సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ని ముందుకు తీసుకెళ్తాము. ఈ నేరాలని తగ్గించుకోవడానికి అన్ని కోణాల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.